హలో, నమస్తే. నా పేరు డాక్టర్ నవీన్ చెట్టుపల్లి. నేను శ్రావణి హాస్పిటల్స్ ప్రెసిడెంట్. ప్రొఫెషన్ పరంగా నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. శ్రావణి హాస్పిటల్ మాదాపూర్ అండ్ కూకట్పల్లిలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి 2 కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మీ బీయింగ్ ఏ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్స్లో అన్ని కావాల్సిన ఎక్స్పర్టీస్, వసతులు, ఎన్ఐసియు, చిన్నపిల్లలకి ఐసీయూ, అప్పుడే పుట్టిన పిల్లలకి పీడియాట్రిక్ ఐసీయూ, అదే రకంగా పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో పీడియాట్రిక్ న్యూరాలజీ కానీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలాంటి విభాగాలు అన్నీ కూడా హోలిస్టిక్ కేర్ కోసం, అంటే పిల్లల్లో కేవలం జనరల్ పీడియాట్రిక్సే కాకుండా పీడియాట్రిక్స్లో స్పెషాలిటీస్ను కూడా మేము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కాంప్రహెన్సివ్గా అండర్ వన్ రూఫ్ అందించగలుగుతున్నాము. ఇవే కాకుండా మా హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్, కార్డియాలజీకి సంబంధించి క్యాత్ ల్యాబ్ ఎక్విప్మెంట్, ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ మా క్యాత్ ల్యాబ్ మెషిన్ తీసుకున్నట్లయితే కనుక స్టేట్లో దెర్ ఆర్ ఓన్లీ 3 సచ్ మెషిన్స్. ఒక మెషిన్ మన హాస్పిటల్లో ఉన్నది, సీమెన్స్ కంపెనీ వాళ్ళది. సో ఈ రకంగా మా టార్గెట్ ఏంటంటే మొత్తం ఫ్యామిలీ కేర్, నాట్ జస్ట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ అండ్ పిల్లలు, ఆల్ జనరేషన్స్, ఫ్యామిలీ మొత్తానికి కూడా హెల్త్ నీడ్స్కి టు గో హాస్పిటల్ లాగా శ్రావణి హాస్పిటల్స్ ఉండాలనేది మా ఎయిమ్. అలానే మా ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ, మా స్టాఫ్ అందరూ కూడా ఎవ్రీ డే ఇదే నోషన్తో పేషెంట్ ఫస్ట్ అనే యాటిట్యూడ్ తోటే ముందుకెళ్తున్నాము. ఇకపోతే పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గారి నుంచి ఇవన్నీ కూడా చాలానే చూస్తూ ఉంటారు మీరు కావచ్చు. కాకపోతే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇలాంటివి చేయొచ్చా లేదా అలాంటి టాపిక్లో ఒకటి మనం చూసుకున్నట్లయితే, పిల్లలు పడుకున్నప్పుడు జ్వరం ఉంటే కనుక వాళ్ళని లేపి పారాసెటమాల్ ఇవ్వాలా వద్దా? ఇది ఐ డోంట్ థింక్ చాలామంది ఆన్సర్ చేశారు అనుకోవట్లేదు ఈ క్వశ్చన్ని నేను. కానీ తరచుగా పేరెంట్స్ మనకి ఈ సిట్యువేషన్ చూస్తుంటారు పిల్లల్లో. అంటే బేబీకి ఫీవర్ ఉంది, నిద్రపోతూ ఉన్నాడు, లేపి పారాసెటమాల్ వేయాలా, వెయిట్ చేయాలా? దీనికి 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, లో గ్రేడ్ ఫీవర్ అనుకోండి, లెస్ దాన్ 101 ఉంది, బేబీ కంఫర్టబుల్గా పడుకున్నారంటే పారాసెటమాల్ కంటే కూడా కంఫర్ట్ ఈజ్ బెటర్, డిస్టర్బ్ చేయకపోవడం మంచిది. చాలా రేర్ సిచ్యువేషన్స్లో లైక్ ఇంతకు ముందు కనుక ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చుంటే కనుక అలాంటి హిస్టరీ ఏదన్నా ఉంటే పిల్లల్లో. రెండవది, ఫీవర్ హై గ్రేడ్ ఉంది, పడుకునే ముందే 101, 102 ఉంది, లేదా 103 అండ్ అబౌవ్ హై గ్రేడ్ ఫీవర్ ఉందంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో పీడియాట్రిషియన్స్ అడ్వైజ్ మేరకు తప్పనిసరిగా నిద్ర లేపి పారాసెటమాల్ మందు ఇవ్వడం అనేది సైంటిఫికలీ ఎవిడెంట్ అండ్ సైంటిఫికలీ సేఫ్ మెథడాలజీ. ఇదొకటి. రెండవది, పిల్లల్లో మేము ఫారిన్ బాడీస్ అనేటువంటి చాలా చూస్తూ ఉంటాం. ఫారిన్ బాడీస్ అని అంటే ఏదో ఒకటి తినకూడని వస్తువు నోట్లో పెట్టేసుకొని, ముఖ్యంగా 1 year to 3 years మధ్యలో టాడ్లర్స్ అని పిలుస్తారు. ఈ ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి పిల్లలందరిలో పనులు వస్తూ ఉంటాయి అన్నమాట. కొత్త పనులు అనేటువంటి టీత్ వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఏది దొరికినా సరే వాళ్ళ చేతికి నోట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఒక హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది పిల్లల్లో. సో కాబట్టి వాళ్ళ చేతికి కాయిన్స్ దొరికినా, పెద్దవాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్స్, లూజ్ ట్యాబ్లెట్స్ కానీ దొరికినా కానీ, సేఫ్టీ పిన్స్, అదే రకంగా నెయిల్ పాలిష్ రిమూవర్స్ కావచ్చు, మార్బుల్స్ కావచ్చు, బటన్ బ్యాటరీస్, ఇట్లా కామన్లీ మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉండే ఐటమ్స్ సడన్గా కన్జ్యూమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 year to 3 years ఎస్పెషల్లీ, అన్ని ఏజెస్లో ఓకే, బట్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు, పేరెంట్స్ చాలా కాషియస్గా ఉండాలి. ఇంతకుముందు అనుకున్న లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళకి దరిదాపుల్లో కూడా ఉండకూడదు. లాక్ అండ్ కీలో వేసుకొని అందని చోట వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్సిడెంటల్గా ఏదన్నా కన్జ్యూమ్ చేస్తే అనుమానం ఉంటే కూడా ఇంట్లో వెయిట్ చేయకపోవడం మంచిది. హాస్పిటల్ తీసుకొస్తే కనుక పీడియాట్రిషియన్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి, అవసరమైతే ఒక చెస్ట్ ఎక్స్రే, లో రేడియేషన్ చెస్ట్ ఎక్స్రే చేసి కన్ఫర్మ్ చేసుకోవడం ద్వారా ఫారిన్ బాడీస్ ఏమన్నా మింగేసి ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయొచ్చా, లేకపోతే వదిలేస్తే మోషన్లో పాస్ అవుతుందా అనేటువంటి ఎక్స్పెక్ట్ గైడెన్స్ తీసుకోవడం మంచిది. సో థ్యాంక్ యూ.